వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ సర్కారు వస్తే టీడీపీకి తగిన గుర్తింపు అనేది ఉంటుందా? అసలు కేంద్రంలో సర్కార్లోకి టీడీపీ ఇమడడానికి బీజేపీ ఒప్పుకుంటుందా? అసలు ఆ పార్టీకి కావలసిన పరిణామాలు అక్కడ దొరుకుతాయా లేదా అన్న ప్రశ్నలు మనని వెంటాడుతున్నాయి. అదేవిధంగా మేనిఫెస్టో విడుదలైన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఎన్డీఏ కూటమి పార్టీలు కలిసే ఏపీలో ఎన్నికలకు వెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏలో చేరిన టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ధీమాగా ఉన్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ సర్కారేనన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇలాంటి వాతావరణంలో జాతీయ స్థాయిలో మళ్లీ ఎన్డీఏ సర్కారు ఏర్పడితే అందులో టీడీపీ పాత్ర ఎలా ఉంటుందన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట ఏపీ రాజకీయ వర్గాల్లో. తెలుగుదేశం నేతలు ఆశిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుందా? కేంద్ర సహకారం ఏ మేరకు ఉండవచ్చన్న అంశాలపై రకరకాల విశ్లేషణలు బయలుదేరాయి. ఆలు లేదు సూలు లేదు, ఇప్పుడే అలాంటి చర్చ ఎందుకయ్యా అంటే అందుకు కారణాలు ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఒకవేళ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా ప్రస్తుతం టీడీపీ జనసేన కూటమి ఇచ్చిన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కేంద్రం సాయం తప్పనిసరి. అక్కడ నట్లు బిగిస్తే ఇక్కడ సైకిల్ ముందుకు కదలలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఎవరెన్ని హామీలు ఇచ్చినా ఎంత ఆకర్షణీయంగా చెప్పినా ఢిల్లీ సహకారం లేనిదే ఏం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చర్చ ముందుకు వచ్చిందంటున్నారు పరిశీలకులు. టీడీపీ జనసేన మేనిఫెస్టోకు మా మద్దతు ఉందని బీజేపీ పైకి చెబుతున్నా ఆ పార్టీ తీరు చూస్తుంటే అంటి ముట్టనట్టుగా ఉండే సూచనలే కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ వర్గాలు. మరి ముఖ్యంగా వైసీపీలో ఈ అభిప్రాయం బలపడుతోందట. ఈ క్రమంలో టీడీపీ జనసేన మేనిఫెస్టో అమలు చేయడం అంత ఈజీ కాదని, అదంతా ఉత్తుత్తి వ్యవహారం అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందట వైసీపీ. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉందనే ప్రచారాన్ని ఓ రేంజ్ లో చేస్తున్న ఫ్యాన్ పార్టీ తాజాగా రేపు కేంద్రంలో మళ్లీ ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ పాత్ర ఏంటనే అంశాన్ని చర్చకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టో బీజేపీ వైఖరిని ప్రస్తావిస్తూ రేపు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి అంత సీన్ ఏమీ ఉండదన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోందట వైసీపీ. ఇదే క్రమంలో టీడీపీ జనసేన పార్టీలో మరే చర్చ జరుగుతోందట. ఎన్డీఏలో అతి ముఖ్యమైన కీలక భాగస్వామిగా టీడీపీ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న పార్టీల్లో కూడా టీడీపీనే పెద్ద పార్టీ అని చెబుతున్నారు. ఆ ప్రకారం చూస్తే మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వస్తే చంద్రబాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్న విషయాన్ని ప్రచారంలో పెట్టబోతోందట టీడీపీ. ప్రచారం జరుగుతున్నట్టుగా బీజేపీకి సొంత మెజార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా టీడీపీకి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నారట ఆ పార్టీ నేతలు. ఒకవేళ ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మెజార్టీ రాని పక్షంలో ఇతర పార్టీలను ఎన్డీఏ గొడుగు కిందకు తీసుకురావడంలో చంద్రబాబు టీడీపీ పాత్రే కీలకమవుతుందన్న వాదనను కూడా ప్రచారంలో పెడుతోందట టీడీపీ. ఈ క్రమంలో ఏ విధంగా చూసినా ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇటు వైసీపీ అటు టీడీపీ ఎవరి వాదనను వారు బలంగా ముందుకు తీసుకెళ్తుండటంతో ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.